చూడండి మనము బ్యాక్ కట్ చేసిన బ్యాక్ ఏమో ఫ్రంట్ పైన పెట్టి ఫ్రంట్ పైన మనం దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ మనము బ్యాక్ కల ఫ్రంట్ 2 ఇంచెస్ పెంచేసినాక అప్పుడేమో ఇక్కడ స్ట్రేట్ గా మనం పెట్టిన క్లాత్ కి చూడండి ఇక్కడ నెక్ ది కూడా కరెక్ట్ గా రావాలి. ఈ నెక్ ఈ కోనకి కరెక్ట్ గా రావాలి. అప్పుడు మనము షేప్ షేప్ మాత్రం సంక షేప్ మాత్రం అదే ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్. ఇవ్వండి ఫ్రంట్ మనకు 9 వచ్చింది బ్యాక్, ఇదేమో 7 కి ఒక మార్క్ ఇక్కడ చేసుకొని ఇది తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు చూడండి ఇది మనకి 11 వచ్చేసింది. ఇక్కడ చూడండి కింద నుంచి 4 ఇంచెస్ 4 ఇంచెస్ కి ఒక డాట్. పైనుంచి ఇది మనకి లెంత్ 15 వచ్చింది అనేసి 10 కి తీసుకోవాలి. చూడండి 10 కి ఒక డాట్, 10 కి ఒక చిన్న డాట్ వచ్చింది. ఈ చిన్న డాట్ ఏదో వచ్చింది కదా మనకి, ఇగో మా ఇది 15 లెంత్ కి మనకి 10 కి రావాలి. మీకు 14 వచ్చింది లెంత్ అన్నప్పుడు 9 కి రావాలి. పైనుంచి ఈ డాట్ మాత్రం పైనుంచి నేను 10 దాకా తీసుకున్నా కదా అది. ఇంకా ఇక్కడ చూడండి ఇది మనకి ఇక్కడ 9 వచ్చింది బాడీ అన్నప్పుడు మనము ఇక్కడ 10 మనకు 11 ఇంచెస్ తీసుకున్నాం. మనకు ఆల్రెడీ 11 వచ్చినందుకు మనము 13 తీసుకుంటాం కదా. 13 తీసుకున్నప్పుడు ఇది పెంచేసాల్వా, ఇది కరెక్ట్ గా 5కి రావాలి. ఈ కింది నుంచి మీకు 11 వచ్చిందంటే 11 వచ్చిన వాళ్ళేమో ఎక్కువ తీసుకుంటారు కదా, 13కి వస్తారు. 13 వచ్చిన వాళ్ళేమో 5 తీసుకోండి. మనకి ఇక్కడ 9 వచ్చి మనం 12 తీసుకున్నప్పుడేమో 4 తీసుకోండి. థర్టీన్ 11 వచ్చినప్పుడు 2 తీసుకోవాలి కదా, అప్పుడు ఎంత తీసుకోవాలి? 5 తీసుకోవాలా? 5 తీసుకోండి మా. 13 వచ్చింది కదా మీకు, అందుకనే 5 తీసుకోండి. ఇంకోండి ఇప్పుడు పైనుంచి 10 కి 15 లెంత్ ఉన్న వాళ్ళు 10 కి, 14 ఉన్న వాళ్ళేమో 9 కి. ఇప్పుడు దీనికి మనము స్ట్రేట్ లైన్, ఇది 12 ఉందనేసి నేను 4 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మా సంఖ దగ్గర మనకు షేప్ వచ్చిన చోటు నుంచి ఈ కోన షేప్ వచ్చినది.
ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచెస్ ఇవ్వండి. ఈ షేప్ రావాలి మా సంఖ దగ్గర చూడండి. ఇక్కడ మనం షేప్ తీసుకున్న సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం అక్కడ షేప్ డాట్ కొట్టి డాట్ దగ్గర నుంచి ఇగోండి ఈ షేప్ కి ఇక్కడికి రావాలి స్ట్రేట్ లో. అర్థమైందమ్మా ఇక్కడ దాకా? ఒకసారి బోర్డు పైన చూపియాలా? మెయిన్ ఇదే. ఒక విషయం ఒకసారి చూడండి మేడం. చూపించండి మేడం. ఓకే అమ్మా, నేను చూపిస్తాను. వీడియో ఆన్ ఉండండి, ఉండని. ఇగోండి మన క్లాత్. ఇగోండి ఇక్కడ మన షోల్డర్ నెక్ 7, ఇది షోల్డర్ 6. చూడండి అమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 4 ఇంచెస్ కి మనం ఒక డాట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఒకటి రావాలి. ఇక్కడ నుంచి పై నుంచి కిందికి మనం 10 ఇంచెస్ కి ఒక డాట్. పై నుంచి కిందికి చూసుకోవాలి. ఇలా పైన మన టేప్ షోల్డర్ దగ్గర పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఇలా చూసుకోవాలి. 10 ఇంచెస్ కి రావాలి కంపల్సరీ. డాట్ ఇక్కడ రావాలి మధ్యలో. దీనికి స్ట్రేట్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనము ఒక 1/2 ఇంచ్ ఇది కంపల్సరీ ఉండాలి. 1/2 ఇంచ్ కి ఇక్కడ డాట్ పెట్టేసి ఇవ్వండి. ఇక్కడ నుంచి సంఖ దగ్గర నుంచి అర్థమైందా ఇది? చూడండి మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇది 4 ఇంచెస్ కి తీసుకోవాలి లైన్ ఈ డాట్. మళ్ళీ అక్కడ నుంచి పై నుంచి కిందికి మనము 10 ఈ లెంత్ ఇక్కడికి డాట్. మళ్ళీ ఈ సైడ్ మనము 1/2 ఇంచ్ కి మనం గ్యాప్ పెట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని మనం ఈ డాట్ కి ఇట్లా కలిపేసుకోవాలి. షేప్ చూడండి ఎట్లా వచ్చింది, షేప్ అలా రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ మనము 2, ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ 2 ఇంచెస్ కి ఒక డాట్ మా. 2 ఇంచెస్ కి రావాలి. ఈ మధ్యలో 2 కంపల్సరీ. మళ్ళీ అక్కడ నుంచి మనం ఈ లెంత్ 3 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ లో రావాలి. 3 ఇంచెస్ ఇది. మళ్ళీ ఈ 10 మనం ఎక్కడ నుంచి పెట్టామో అక్కడ నుంచి ఇవ్వండి ఇట్లా స్లోగా లోపల తీసుకొని మళ్ళీ ఇలా బయటకు రావాలి.
షేప్ ఇక్కడ మన 10 కి వచ్చిన డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా చేసి పైన ఇట్లా డాట్ షేప్. ఈ మధ్యలో మన గ్యాప్ వచ్చింది 2 ఇంచెస్. ఇదేమో 3 కరెక్ట్ గా లైన్. అప్పుడు ఆ డాట్ పెట్టిన చోటు నుంచి ఇట్లా తీసుకొని పైనుంచి మళ్ళీ కిందికి రావాలి. ఈ షేప్ మాత్రం రావాలి. ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా పైకి ఎక్కాలి. మనం 10 ఇంచెస్ దగ్గర పెట్టినాం కదా డాట్, అక్కడ నుంచి మనకి కిందికి రావాలి. ఈ 10 మనం ఈ లెంత్ ఇక్కడ 10 తీసుకున్నాం కదా, ఈ డాట్ తీసుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి షేప్ ఇలా రావాలి. ఒకసారి మీరు తీసుకొని అందరూ షేప్ తీసుకొని ఒకసారి చూడండి మేడం. 1 minute. చూపించండి. ఇక్కడ పోయింది కదా మేడం షేప్. ఇక్కడ లేదమ్మా, పర్వాలేదు, గుడ్, బాగా వచ్చింది. కొద్దిగా ఇంకా లైట్ కొంచెం రావాలి ఇక్కడ షేప్, ఇక్కడ ఇట్లా కొంచెం ఇలా రావాలి. మీ లెంత్ ఎంత ఉందమ్మా? లెంత్ టోటల్ ఎంత ఉంది? 15 మేడం. 15 ఉంది. అయితే 5 తీసుకున్నా ఇక్కడ. ఓకే. పైనుంచి 10 తీసుకోకుండా మీరు 10.5 తీసుకోండి. 10.5 తీసుకోవాలి. 10.5 తీసుకోండి ఒకసారి, ఎందుకంటే షేప్ చాలా పైకి పోయింది అది. ఓకే. ఇక్కడ 3 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్. అది దేనికైనా 2 ఇంచెస్ మా. మనం 2 ఇంచెస్ ఎట్లా పెంచామో అదే 2 ఇంచెస్ మనకు కటింగ్ లో రావాలి అది. ఓకే. ఈ 2 ఇంచెస్ మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మనకు అక్కడ కటింగ్ లో వెళ్ళిపోతుంది. కటింగ్ లో వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు మనకు కరెక్ట్ బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్ గా అయిపోతుంది అది. ఇప్పుడు అర్థమైందా మనకు అది ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నాము? ఇప్పుడు ఈ ప్రింట్స్ కట్ ఇప్పుడు మనకు ఫ్రంటే వస్తుంది కదా? ఫ్రంటే. ఓకే, ఫ్రంటే మా, ఇది టోటల్ ఫ్రంట్ వస్తుంది. ఇక్కడ మనము బ్యాక్ అది 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకు 1/2 ఇంచ్ కానించి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. కానీ మీరు షేప్ తీసుకున్నది ఒక్కసారి షేప్ చూసుకోండి. ఓకే మేడం. ఈ షేప్ ఇలా లోపట వెళ్ళేసి మళ్ళీ ఇలా బయటికి రావాలి. ఓకే మేడం. షేప్ ఇది ఇలా లోపలికి వెళ్ళి ఇట్లా బయటికి రావాలి. ఓకే మేడం, మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాం తర్వాత. ఓకే ఓకే. ఒక్కసారి 2-3 టైమ్స్ ఒకసారి పేపర్ పైన కట్ చేయండి మా. కట్ చేసినాకనే ట్రై చేయండి. ఇది నోట్స్ డ్రా చేసి చూపెట్టరా మేడం? మేము డ్రా చేసుకుంటాం అది కొంచెం. నేను వాట్సాప్ చేస్తాను మా, గ్రూప్ లో వేస్తాను. గ్రూప్ లో వేసినప్పుడు మీరు చూసుకోండి. ఓకే ఓకే. ఇంకెవరైనా ఏంటమ్మా మీ వాయిస్